రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారంలోని గద్దెల మీదకు చేరుకున్నారు సమ్మక్క తల్లి. ప్రత్యేక పూజలు చేశారు ఆదివాసీ పూజారులు. చిలకల గట్టు నుంచి మేడారం గద్దెల వరకు ఎటూ చూసిన భక్తులే కనిపించారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తరువాత సమ్మక్క తల్లి మేడారానికి బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తరువాత కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని మేడారానికి తీసుకువచ్చారు. ఇక చిలకలగుట్ట నుంచి మేడారంలోని సమ్మక్క గుడి వరకు తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి గద్దెల వరకు సమ్మక్క తల్లిని తీసుకొచ్చారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెపైకి చేర్చారు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా మేడారంలో అమ్మ దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. గద్దెల మీదకి సమ్మక్క తల్లి చేరడంతో పూనకాలతో ఊగిపోయారు భక్తులు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఇవాల్టి రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 4 వనదేవతలు లక్షలాది భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది భక్తులు పోటెత్తారు. భక్తుల కోలాహలంతో మేడారం సమ్మక్క తల్లి పేరుతో మారుమోగుతోంది. శివసత్తుల పూనకాలతో హోరెత్తుతుంది. సిగం ఊగుతూ మహిళలు సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. దీని మీద చేసిందని చెప్పచ్చు. అంత విజయవంతంగా ఈ గద్దెలనంతా కూడా పునర్నిర్మాణం చేసింది. ఇప్పుడు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా గద్దెల చుట్టూ దాదాపు 10,000 మంది ఏకకాలంలో దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇప్పటి వరకు అమ్మవారి సేవలో ఎవరైతే ఉన్నారో, అమ్మవారిని తీసుకురావడంలో వాళ్ళ సేవలను అందించారో వాళ్ళంతా గద్దెలపైకి తీసుకొచ్చినటువంటి దాంట్లో వాళ్ళ సహకారాన్ని అందించారు. IPS అధికారుల నుంచి మొదలు పెడితే చిన్న స్థాయి ఉద్యోగుల వరకు కూడా వాళ్ళంతా కూడా అమ్మవారి ఆగమనంలో వాళ్ళు ఇక్కడ పాల్గొనడం అదృష్టంగా భావిస్తారు. వాళ్ళంతా అమ్మవారి తీసుకొచ్చే క్రమంలో గద్దెపైకి ఏ విధంగా వస్తారో వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా మొక్కులు తీసుకుంటున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వాళ్ళంతా క్లియర్ చేస్తారు. ఇప్పటికే సామాన్య భక్తులంతా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ కూడా పూనకాలు కనిపిస్తున్నాయి, అమ్మవారి శివతస్తులు కనిపిస్తున్నాయి. ఎక్కువ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కంకవనం ఉందో అదే అమ్మవారు, అదే ప్రతిరూపం. అందుకే ఆ కంకవనాన్ని ఒక్కసారి ఇట్లా టచ్ చేస్తే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇవంతా ఉంటుంది. ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఇదంతా పూజ చేశారో ఆ తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా వాళ్ళు బయటికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా గద్దెల ప్రాంగణం నుంచి అమ్మవారి ప్రతిష్ట చేసిన తర్వాత తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా మళ్ళీ సమ్మక్క, ఆ తర్వాత సారలమ్మ గద్దెలు, ఆ తర్వాత గోవిందరాజుల గద్దెలు ఉంటాయి, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె ఉంటుంది. అవన్నీ దగ్గర కూడా వెళ్తారు. ఆ పూజా కార్యక్రమం చేస్తారు. పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆదివాసీలే, వాళ్ళే తుడుందెబ్బ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఆ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కావచ్చు, ఆ పూజారులకు కావచ్చు, అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా సెక్యూరిటీ వింగులో ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ సెక్యూరిటీ కనిపిస్తున్నటువంటి చూడవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేస్తారు. అమ్మవారికి వచ్చే దగ్గర కూడా మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, అమ్మవారిని దర్శించుకోవడంలో కూడా ఒక విశిష్టత ఉంటుంది. జంపన్న వాగులో మొదటి అడుగు పడాలి, అక్కడ స్నానం చేయాలి, జంపన్నను పూజ చేయాలి. 2వ అడుగు వచ్చేసరికి సమ్మక్క గద్దె దగ్గరికి రావాలి. మనం చూడొచ్చు సమ్మక్క గద్దె దగ్గర పూజలు మొక్కులు చెల్లించిన వెంటనే సారలమ్మ గద్దె ఉంటుంది. అమ్మ దగ్గర ఏదైతే మొక్కులు చెల్లించిన తర్వాతనే బిడ్డ దగ్గరికి వెళ్తారు. అంటే
సారలమ్మ దగ్గరికి. అక్కడ పోయినాక రెండో గద్దె దగ్గర ఉన్నటువంటి సారలమ్మ గద్దె దగ్గర మొక్కులు చెల్లించుతారు. ఆ తర్వాత మూడో గద్దెగా గోవిందరాజులది ఉంటుంది. ఆ తర్వాత పగడేదురాజు గద్దె ఉంటుంది. ఇట్లా ఈ 4 గద్దెల దగ్గర కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్క చూసావా, అక్కడ చూస్తే ఆ అమ్మ కంకవనానికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా మొత్తం అమ్మవారి గద్దెల ప్రాంగణాన్ని కూడా ఎంత సుందరంగా తీర్చిదిద్దారో. మొత్తం ఆ భక్తులను చూస్తే ఏ విధంగా ఉంది అక్క. చూస్తే మొత్తం మేడారం అంతా ఎటు చూసినా జనమే కనపడుతున్నారు. చిన్న చంటి పిల్లలతో నుంచి పెడితే చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, ముతక ఎట్లా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఈ మేడారం తీసుకొస్తారు. అమ్మ కోసం ఎదురు చూసిండ్రు. ఆ అమ్మనే గద్దెపైకి వచ్చింది. ఎట్లుందక్క ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్నటువంటి భక్తుల దృశ్యాలు అవన్నీ చూస్తే? ఇది మొదలైతే ఇక ఆ అమ్మకు పూజలు మామూలు పూజలు కాదు. ఇప్పటి వరకు వాళ్ళందరూ చేసినటువంటి పూజలు, ఆదివాసీ బిడ్డలందరూ కూడా అమ్మని తీసుకొచ్చేదాకా నడిపించినటువంటి పూజలు ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి అమ్మ మళ్ళీ వనప్రవేశం చేసేంత వరకు కూడా మొత్తము మన భక్తులందరము, మనము ఊర్లలోకించి వచ్చిన వాళ్ళము, వేరే వేరే జిల్లాలలోకించి వచ్చిన వాళ్ళము, ఎంతెంతనో దూరాలలోకించి వచ్చిన వాళ్ళము, మనం అందరం కూడా ఆ అమ్మను దర్శించుకోవడానికి, ఆ అమ్మకు మొక్కుకోవడానికి, ఆ అమ్మ చల్లటి చూపులు మన మీద పడాలి అని నమ్ముకున్నటువంటి వాళ్ళందరం కూడా ఇక ఇప్పటి నుండి షురువయ్యేటటువంటి దర్శనాలు మామూలు దర్శనాలు కావు. ఈ రోజు దాకా, ఈ రాత్రి దాకా జరిగినటువంటి దర్శనాలన్నీ కూడా ఒకెత్తైతే, ఇప్పుడు 2 అమ్మలు మంచిగా గద్దెల మీదకించి వచ్చి కూర్చొని గద్దెల మీద కూర్చున్న తర్వాత జరిగేటటువంటి దర్శనాలు ఒక లెక్క అంటారు. ఆ లెక్క ఎట్లాంటి లెక్క అంటే, లెక్క అంతు చిక్కనటువంటి లెక్క. ఎన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చినా వాళ్ళకి అందరికీ దర్శనం అవుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటుంది. శుభ్రంగా ఉండనికే జాగ దొరుకుతుంది, తిననికే తిండి దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అటువంటి అమ్మను, ఆ చక్కటి తల్లిని, ఆ బంగారు తల్లిని మీరందరూ చూసి దర్శనం చేసుకోవాలి. అమ్మ వచ్చింది, మేడారం గద్దెల మీద ఉంది. ఇక మనము వెంటనే పోయి దర్శనాలు చేసుకోవడము. చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఎదురువారమని ముందే అమ్మవారికి పూజలు చేసి ముడుపులన్నీ తీసుకొని, అంటే నిలువెత్తు బంగారాలు, ఓడి బియ్యాలు, అమ్మవారికి కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకొని బయలుదేరితే కొంతమంది ఈడికే వస్తారు. ఈడనే ఒక జాగ తీసుకుంటారు, ఒక టెంట్ వేసుకుంటారు. ఆడ అమ్మవారిని కొలుసుకొని, అమ్మవారికి ఓడి బియ్యాలు పోసుకొని, అమ్మవారికి నిలువెత్తు బంగారాలు పెట్టుకొని, ఆ బంగారాలను అమ్మలిద్దరూ వచ్చిన తర్వాత నెత్తి మీద పెట్టుకొని వచ్చి అమ్మకు ఆ బంగారాన్ని అప్పచెప్పి, అమ్మ మేము మొక్కుకున్నాము, మా ఎత్తు బంగారం ఇచ్చినాము, నువ్వు మమ్మలను చూడు, మమ్మలను కాపాడు తల్లి అని దండం పెట్టుకొని ఆ అమ్మ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని మళ్ళొచ్చి వచ్చిన తర్వాత ఇంకొక సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఆదివాసీ బిడ్డలందరూ కూడా అమ్మవారిని తీసుకొచ్చి పూజలు చేసి అమ్మవారిని తీసుకుపోయి మళ్ళీ దించేది ఒక లెక్క అయితే, ఇంకా ఇక్కడ ఇంకొక సాంప్రదాయం ఏముంటుందంటే, బయట నుండి వచ్చినటువంటి మామూలు పబ్లిక్ అందరూ కూడా అమ్మవారికి ఆ ముడుపులను సమర్పించి మళ్ళీ ఇంటికి పోయినాక చుట్టుముట్టు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, ముత్తైదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బంగారంతో ఒడి నింపుతారు. బంగారంతో ఒడి నింపడం అంటే మామూలు ముచ్చట కాదు. ఆ అమ్మకి బొట్టు పెట్టి, పుస్తలకు పసుపిచ్చి, కాళ్ళకు పసుపు రాసి, తల్లి నువ్వే సమ్మక్కవు, నువ్వే సారవవు, నువ్వే సమ్మవవు, నీకే నేను బంగారం చెందిస్తున్నా అని ఆ ముత్తైదులకు అందరికీ కూడా 5 ఓళ్ళు, అంటే బంగారాన్ని మెత్తగా చేసి 5 ఓళ్ళలాగా అరచేతులకి తీసుకొని 5 ఓళ్ళు వాళ్ళకు ఒళ్ళు నింపి, ఆ తర్వాత ఆ బంగారాన్ని వాళ్ళ ఇళ్ళకాడికి తీసుకుపోయి పంచుకునేటటువంటి తంతు ఉంటుంది. ఇళ్ళకాడికి పంచుకునేటప్పుడు కూడా చుట్టాలందరికీ, మామూలుగా వాడలు ఉండేటోళ్ళందరికీ, ఊరోళ్ళందరికీ, దోస్తులందరికీ పంచుకొని అమ్మవారిని దండం పెట్టుకుంటారు. మొక్కు తీర్చుకోవడం అంటే మామూలు ముచ్చట కాదు. మొక్కుకోవడం ఒక ఎత్తు అయితే, మొక్కు తీర్చుకోవడం ఇంకొక ఎత్తు. ఆ మొక్కు తీర్చుకునేటటువంటి శక్తిని
తల్లి మనకు మళ్ళా కలిగిస్తుంది. అట్లా కలిగించిన తర్వాత మనం మొక్కు తీర్చుకొని మళ్ళీ జాతరకు మళ్ళొక మొక్కు కూడా మొక్కుకొని పోతాం. అమ్మ ఈ తేపకు కొడుకుకు కొలువు వచ్చింది, కొలువు రావాలని మొక్కుకున్నా, వానెత్తు బంగారం జోకిచ్చిన నేను కోరుకున్న కోరిక నెరవేరింది. మరి వచ్చే కిత్తకు వచ్చే జాతరకు నువ్వు నా కొడుకు పెళ్ళిని చెయ్యి అని మొక్కుకుంటే ఆ జాతరకు మళ్ళీ కోడల్ని తీసుకొని రావచ్చు. ఇట్లా అమ్మవారికి మొత్తానికైతే జాతర నడుస్తుంటుంది, మొక్కులు నడుస్తుంటాయి. ఇది మేడారము సమ్మక్క సారక్కల జాతర కాడికించి ముచ్చట మస్తు ముచ్చట్లున్నాయి, దర్శనాలు నడుస్తున్నాయి. మనం కూడా దర్శనానికి పోదామండి. రేపు మరిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తాము. అందరికీ శనార్థులు. చంద్రవ్వ తరపు నుండి మీ అందరికీ శనార్థులు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం ఎప్పుడైతే పూర్తయిందో సామాన్య భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇటు సమ్మక్క, సార్లమ్మ, పగడేదిరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెల దగ్గరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వస్తున్నటువంటి భక్త జనసందోహం అంతా మేడారం అంతా కూడా పులికించిపోతుంది. 2 ఏళ్ల పాటు కూడా ఎదురు చూస్తారు. ఎప్పుడు సమ్మక్క వస్తుంది, ఎప్పుడు గద్దెపైకి వస్తుంది, ఎప్పుడు తమ మొక్కులు చెల్లించుకోవాలనేది ఎదురు చూస్తారు. ఇప్పటి వరకు అమ్మవారి అధిష్ఠించే సమయంలో కూడా భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేశారు. ఆ తర్వాత ఏదైతే పూజా కార్యక్రమాలు కావచ్చో అవన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. దీంతో క్యూ లైన్లలో నుంచి వస్తున్నటువంటి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారికి బెల్లం కావచ్చు, అదేవిధంగా కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, చీర, సార ఇలా అనేక రకాలైనటువంటి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారి చల్లగా చూడాలంటూ కూడా కోరుకుంటూ బయటికి వెళ్తున్నారు. అయితే నిన్నటి నుంచి వచ్చే భక్తుల తాకిడి చాలా పెరిగిపోయింది. వస్తున్నటువంటి భక్తులంతా కూడా సమ్మక్క సార్లమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. క్యూ లైన్లో అయితే కిలోమీటర్ల కొద్దీ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని చెప్పచ్చు.
చూస్తున్నాం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంది. అమ్మవారి దర్శనాన్ని భక్తులందరికీ ఇస్తుంది. వేలాది మంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం ఇంతసేపు కూడా వేచి ఉన్న భక్తులందరూ కూడా సమ్మక్క తల్లిని, సారక్క తల్లిని, పగడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకోవడం కోసం అక్కడ వేచి ఉన్న అంతా కూడా మనము ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. డప్పు చప్పుల నడుమ, డోలు వాయిద్యాల నడుమ, శివసత్తుల పూనకాల నడుమ సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి చాలా ఘనంగా గద్దెపైకి తీసుకువచ్చారు. ఆదివాసి సంస్కృతి, గిరిజన ఆచారాల ప్రకారం కూడా సమ్మక్క తల్లికి గద్దె మీదకి తీసుకువచ్చే ముందు కూడా పూజలు చేశారు. అమ్మవారు గద్దె మీదకు చేరుకోగానే మనకి అక్కడ పవర్ ఆఫ్ అనేది చేస్తారు. సో ఆ విధంగా పవర్ ఆఫ్ అవ్వగానే అమ్మవారికి రహస్య పూజలు అనేది చేయడం జరుగుతుంది. ఆ రహస్య పూజలు చేసే టైంలో ఎవరు అక్కడ ఉండకూడదని అమ్మవారు గద్దె మీదకి వచ్చే ముందే అందరినీ అక్కడి నుంచి, భక్తులకు కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ అక్కడి నుంచి దూరం చేసి అక్కడ ఓన్లీ గిరిజన పూజారులు, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగే పూజలు మాత్రమే అక్కడ రహస్యంగా చీకటిలో పూజలు చేసి అమ్మవారికి అక్కడ గద్దె చుట్టూ కూడా అలికి ముగ్గు వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత, అమ్మవారికి తొలి పూజలు చేసిన తర్వాత ఆమెకి ఏవైతే ఆచార ప్రకారంగా, సంప్రదాయ ప్రకారంగా చేయాలో అవన్నీ చేసిన తర్వాత ఆ చీకట్లో, అంటే ఎవరికి కనిపించకుండా అవన్నీ చేసే పూజలన్నీ కూడా రహస్య పూజలు, ఆ చీకట్లో పవర్ ఆఫ్ అనేది చేసేసి పూజలన్నీ నిర్వహించారు. ఆ పూజల తర్వాత ఎప్పుడైతే లైట్స్ ఆన్ అయ్యాయో ఇంకా అప్పటి నుంచి కూడా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు భక్తులకి. అప్పటి నుంచి మళ్ళీ పూజ చేయడం, భక్తులందరికీ అమ్మవారి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం కదా మన స్క్రీన్ పైన ఎంతో వేలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు, ఆదివాసులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆదివాసీల కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర ఇది. అటువంటి జాతరలో అమ్మవారిని దర్శించుకుంటే తన జన్మ ధన్యమవుతుంది. ఈ క్షణంలో అమ్మవారు అంటే ఈ ఒక్కరోజు ఇవాటి నుంచి రేపు రాత్రి వరకు కూడా 4 దేవతలు గద్దెలపై ఉండి భక్తులను ఆశీర్వదిస్తారు. మనం కోరిన కోరికలను తీర్చుతారు, మనకు మోక్షం లభిస్తుంది, మన మొక్కులు చెల్లించుకునే ప్రత్యేక రోజు ఇవాళ అంటూ కూడా ఎన్నో ప్రాంతాల, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై, బస్సులలో కూడా వాహనాలతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు మేడారానికి ప్రజలందరూ. ఇప్పుడు ఆ అమ్మను దర్శించుకోవడానికి, గద్దెలపై ఉన్న 4 దేవతలను దర్శించుకోవడానికి పోటీ పడి మరి ముందుకు కదులుతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం B6 స్క్రీన్ పైన చూస్తున్నాం. 1000 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది అంటే అమ్మవార్లను ఏదైతే సమ్మక్క సారక్క ఉన్నారో వీళ్ళు అప్పటి ప్రజల కోసం ఎవరైతే కప్పం కట్టాలి అని చెప్పేసి అప్పటి రాజులు ప్రజలను దబాయించిన రోజుల్లో సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు వారిని ఎదిరించి ప్రజల కోసం పోరాడిన రోజులవి. ఆ రోజుల్లో వారు ప్రజల కోసం పోరాటం చేసి కప్పం కట్టుమని చెప్పి దబాయించిన రాజులను ఎదిరించి ప్రజలను కాపాడిండ్రు. ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం వారు పోరాటాలు చేసి వారి ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడలేదు. ప్రజల కోసం వారు అసువులు బాసిన రోజులవి. అంత గొప్ప చరిత్ర మన మేడారానికి ఉంది. అంటే నిజమైన దేవతలే అసలు వీళ్ళు. ఎక్కడో మన కంటికి కనిపించని దేవతల్ని కూడా మనం పూజిస్తాం, కానీ ప్రజల కోసం పోరాడి వారి ప్రాణాన్ని త్యాగం చేసిన దేవతలు. అందుకే వాళ్ళని పూజించడానికి కోసం, వారికి మొక్కడం కోసం ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా మేడారానికి చేరుకుంటుంటారు 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకి. ఈసారి ఎంతో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడాన్ని మనం చూసినాం. గద్దెలన్నీ కూడా సమానంగా ఉండడంతో ప్రతి ఒక్క దేవతని కూడా చాలా సులువుగా దర్శనం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఒకరి తర్వాత ఒక దేవత తర్వాత ఒక దేవతని దర్శించుకుంటూ వారి మొక్కులు చెల్లించుకునే సత్తుగా కూడా ఏర్పాటు చేసిండ్రు. అటు జంపన్న వాగులో చూస్తే కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తుంటారు భక్తులు. అందుకే జంపన్న వాగులో కూడా ఎటువంటి
ఘటనలు జరగకుండా, ఎటువంటి అపచారం కానీ ఏది జరగకుండా, ఏదైతే ఆదివాసీ సంస్కృతి ప్రకారం పూజలు చేయాలో అక్కడ కూడా పూజలు చేసుకునేటప్పుడు కూడా, అంటే జంపన్న వాగులో మునిగి కూడా అక్కడ పూజలు చేసుకుంటారు భక్తులు. ఆ విధంగా అక్కడ వాళ్ళ పూజలు చేసుకునేటప్పుడు కూడా అవకాశాలు కల్పించిండ్రు. చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిండ్రు. డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ అక్కడ ఉండి ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా జంపన్న వాగు వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అవన్నీ చేసిండ్రు. ఈ బందోబస్తు వల్ల కూడా ప్రజల పూజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా అక్కడ ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. అలాగే ఇటు ఆర్టీసీ విషయానికి చూస్తే కూడా 4000 బస్సులు నడిపింది. ప్రతి 4 నిమిషాలకు బస్సు విధంగా మేడారానికి ఏర్పాట్లు చేసిండ్రు. చాలా మంది భక్తులు వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి కూడా మనకు మినిస్టర్ చెప్పారని మనం చూసాం. అలాగే అసలు జంపన్న వాగు అంటే జంపన్న సమ్మక్క కొడుకుగా చెప్తుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. జంపన్న అప్పటి ప్రజల కోసం ఆయన, అంటే ఇది ఒక మామూలు వాగు ఉంటుండే, ఆ వాగులో ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేసిండు. సో అందుకే ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది. సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రజల కోసం పోరాడి వారు ప్రాణత్యాగం చేసిన తర్వాత సమ్మక్క వీళ్ళందరినీ కూడా కాపాడడం కోసం తెగించి వారి ప్రాణాలను కూడా తెగించి పోరాటం చేసి ఎవరైతే రాజులు ప్రజలను హింసిస్తుందో వాళ్ళని హతమార్చిందో, ఆ తర్వాత చిలుకల గుట్టకు వెళ్ళి ఆవిడ అక్కడ అదృశ్యం అయిపోయిన తర్వాత కూడా అక్కడికి గిరిజనులు వాళ్ళు వెళ్ళి, ఆదివాసులు వెళ్ళి అమ్మను వేడుకోగా ఒక కుంకుమ భరణి రూపంలో ఆమెను పూజించాలి, ఆమె కుంకుమ భరణి రూపంలో ఉంటది, 2 ఏళ్లకోసారి జాతర జరిపించాలి అన్నట్టుగా ఆమె అక్కడ చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే అప్పటి నుంచి, అంటే ప్రతాపరుద్రుడి కాలం నుంచి కూడా ఈ జాతర మొదలైంది. ఆయన హయాంలోనే మొదటి జాతర జరిగింది. అప్పటి నుంచి అక్కడ చిలుకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కుంకుమ భరణి రూపంలో తీసుకురావడం కూడా, ఇందాక నుంచి కూడా మనం అమ్మవారు తీసుకొచ్చే ప్రతి మినిట్ కూడా విజువల్ ని మనం బీసీసీ స్క్రీన్ పైన చూసినాం. చిలకల గుట్టపై పూజలు సాయంత్రం నుంచి, అంటే సూర్యాస్తమయం సమయంలో అక్కడ చిలకల గుట్టపై పూజలు జరగాలి మొదలవుతాయి. ఆ విధంగానే ఆదివాసీ సంప్రదాయం ప్రకారంగానే అక్కడ పూజలు చేసిండ్రు. ఎవరైతే పూజారులు, సమ్మక్క పూజారులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి, అంటే ఎక్కువ మంది అక్కడ చిలకల గుట్టుకు వెళ్ళడానికి అక్కడ ఉండదు. ఎవరైతే సమ్మక్క పూజారులు ఉన్నారో, ఎవరైతే ఆ వంశస్థులు ఉన్నారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళి చిలకల గుట్ట దగ్గర మొదట పూజ చేసి ఆ తర్వాత పైనకు వెళ్ళాలి. గుట్ట పైనకు వెళ్ళి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో కూడా అమ్మవారిని రప్పించి కిందకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారికి బలివ్వడం కానీ, ఎదుర్కోలు కానీ ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే అమ్మవారు కిందికి రాగానే, గుట్టపై నుంచి కిందికి రాగానే ఎస్పీ, అంటే అమ్మవారు ఆగమనం జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలిసే విధంగా ఎస్పీ అనేది, ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపారు. ఆ తర్వాత అమ్మవారి ఆగమనం అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి డోలు చప్పులతో, మేళ తాళాలతో, డోలు వాయిద్యాలతో కూడా, శివశక్తుల పూనకాలతో కూడా అమ్మవారి ఆగమనం అక్కడి నుంచి మేడారం గద్దె వరకు కూడా జరిగింది. AK-47తో గాల్లోకి కాల్పులు జరిపిన వెంటనే కూడా అమ్మవారి ఆగమనం అనేది మొదలైంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 4 గంటల భద్రత అమ్మవారికి, 2 రోప్ పార్టీ సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ, ఆ తర్వాత గిరిజనులకు సంబంధించిన సెక్యూరిటీ, తర్వాత ఈ గిరిజనులు ఎవరైతే ఆదివాసీలు పూజారులు ఉన్నారో వారి మధ్యలో నుంచి కూడా సమ్మక్క తల్లి 4 గంటల పటిష్ట భద్రత నడుమ ఇక్కడికి గద్దెల వద్దకు చేరుకుంది. చిలకల గుట్ట నుంచి గద్దెల వద్దకు చేరుకునే మధ్యలో ఎదుర్కోలు అనేది జరుగుతుంది. ఒక గుడి ఉంటుంది, అక్కడ ఎదుర్కోలు అనేది జరుగుతారు. అక్కడ కూడా బలివడం అనేది ఉంటుంది, రహస్య పూజలు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా శాశ్వతంగా ఎలా అయితే ఆచరణ ప్రకారం జరగాలో అవన్నీ కూడా తీసుకొచ్చిరు. అలాగే సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ముందు కంకవనం అని ఉంటుంది, కంకవనం కూడా తీసుకొచ్చి ముందుగానే గద్దెపైకి తీసుకొచ్చి కంకవనాన్ని పూజించడం జరుగుతుంది. ఆ విధంగానే కంకవనంని ముందు తీసుకొచ్చినారు, కంకవనాన్ని ప్రతిష్ఠించి పూజించినారు. ఆ తర్వాత చిలకల గుట్ట నుంచి ఏదైతే ఆచారం ప్రకారం జరగాలో ఆ విధంగా భక్తుల నడుమ, కరతాళ ధ్వనుల నడుమ, డోలు వాయిద్యాలు, డోలు చప్పులు, డప్పుల మూతల నడుమ అమ్మ సమ్మక్క తల్లి, సారక్క తల్లి జై అంటూ జయ ధ్వానాల నడుమ అమ్మవారి ఆగమనం అనేది జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అమ్మవారిని ఎదురుగా తీసుకొచ్చినారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర దాకా రాగానే ఇక్కడ మొత్తం గద్దె వద్దున్న పరిసరాలు, అంటే
గద్దె లోపలికి వెళ్లే ముందు కూడా అమ్మవారికి పూజలు చేసేది ఉంటుంది. అవన్నీ కూడా ఆదివాసి సంప్రదాయం ప్రకారం చాలా పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ఆ టైంలో ఎవరు చూడకూడదు అని చెప్పేసి అక్కడ లైట్స్ ఆఫ్ చేయడం కానీ పవర్ తీసేయడం కానీ జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత కూడా అమ్మవారిని ఏవైతే పూజలు చేస్తారో ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అయితే అడుగు అడుగున కూడా మంగళ హారతులతో అమ్మవారికి నీరాజనం పలికిరు భక్తులందరూ. ఇప్పుడు గద్దెలపై కొలువుదీరిన ఆ నలుగురు వనదేవతలను కనులారా చూస్తూ తరలించిపోతున్నారు. తన మొక్కులు తీర్చమని తను మొక్కుకున్న మొక్కులని కూడా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. పసుపు, కుంకుమ, బెల్లం, బంగారం అంటాం. ఆ బంగారాన్ని కూడా అమ్మవార్లకు సమర్పిస్తూ టెంకాయలను సమర్పిస్తూ తమ చల్లగా చూడమని మళ్ళొచ్చేసారి మీ జాతరకు మళ్ళీ వస్తామని అమ్మకి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నెత్తిపై బంగారాన్ని పెట్టుకొని మోస్తూ సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఈ విజువల్స్ అన్ని కూడా మనం మేడారం క్షేత్రంలో జరిగే మేడారం దగ్గర జరుగుతున్నవన్నీ కూడా మనం బీసీసీ స్క్రీన్ పై చూస్తున్నాం లైవ్ ద్వారా. అమ్మవారు జై సమ్మక్క తల్లి, తారక తల్లి, పగడిద్దరాజు, గోవిందరాజు అంటూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా మారు మోగిపోతుంది. అక్కడ గంటలు మోగిస్తూ అమ్మవార్లను స్మరించుకుంటూ అమ్మవార్లకి మొక్కులు సమర్పిస్తారు భక్తులందరూ. అయితే ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ జాతరకు ఒకప్పుడు చిన్న గిరిజన జాతరగా జరిగిన ఈ జాతర ఇప్పుడు తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా విస్తరించింది. చాలా పేరొందింది కూడా. దానికోసం ప్రజల ఈ ఆకాంక్షను గమనించిన ప్రభుత్వం కూడా ఈసారి చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఆటంకాలు జరగకుండా, ఎటువంటి అపచారాలు కూడా జరగకుండా మంత్రి సీతక్క జాతరకు కొన్ని నెలల ముందు నుంచే కూడా అక్కడ ఉండి కలెక్టర్లతో కానీ, జిల్లాకు సంబంధించిన ఎస్పీ, అలాగే పోలీస్ అధికారులతో, ఉన్నత అధికారులతో ప్రతి ఒక్కరితో కూడా ప్రతి క్షణం రివ్యూస్ చేస్తూ ఏ విధంగా జాతర చేయాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, గద్దెలను ఇలా ఉంచితే భక్తులకు ఈ విధంగా దర్శనం జరుగుతుంది అని చెప్పేసి ముందస్తుగా ప్లానింగ్ అనేది చేశారు. ప్రతిసారి రివ్యూస్ తీసుకున్నారు. ప్రతిసారి కూడా పటిష్ట బందోబస్తు ఏ విధంగా చేయాలి అని చెప్తూ కూడా ఆవిడ నడుచుకున్నారు. అన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. జాతరకి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ప్రభుత్వం తరఫున అన్ని ఫెసిలిటీస్ ని కూడా అందించారు. సో ఇప్పుడు అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఈసారి ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్పడం కూడా మనం విన్నాం. ఆ విధంగానే ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే జాతరకి ఓన్లీ భక్తులే కాకుండా గిరిజనకు సంబంధించిన కోయదొరలు కానీ వీళ్ళంతా వస్తుంటారు. అంటే మనకి ఏ జాతరలో కూడా ఇవన్నీ దొరకవు. కోయదొరలు అమ్మే వనమూలికలు కానీ కొన్ని ఉంటాయి పూజలకు సంబంధించినవి. పిల్లలకి దిష్టి తగలకుండా, పిల్లలకి సంబంధించిన ఎటువంటి తీరు జరగకుండా కొన్ని మూలికలు ఉంటాయి. పిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళకి కానీ ఏవి జరగకుండా, ఆటంకాలు కాకుండా కొన్ని మూలికలు ఇవన్నీ కూడా అడవుల్లో నుంచి సేకరిస్తుంటారు ఈ గిరిజనులు అనేది, ఆదివాసులు అనేది. ఇటువంటి వాళ్ళు కోయదొరలు కానీ వీళ్ళంతా మనకు ఓన్లీ ఈ జాతరలో మాత్రమే కనిపిస్తారు. ఈ జాతరలో మాత్రమే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. సో అందుకే ఈ జాతరకు గిరిజన జాతరగా, ఆదివాసుల జాతరగా ఒక పేరుంది. చాలా మంది వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు. మనం మేడారం జాతరలో చూడొచ్చు, ఈ షాప్ లేదు, ఈ వ్యాపారం లేదు అన్నది మాటనే ఉండదు అసలు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా అక్కడ దొరుకుతుంటాయి. అక్కడ నుంచి తెచ్చుకుంటారు కూడా భక్తులు. ఎందుకంటే మేడారం నుంచి తెచ్చుకున్నాం, అమ్మవారి స్థలంలో నుంచి తెచ్చుకున్నాం, మాకు ఇది అభయంగా ఉంటుంది, మాకు ఇది తోడుగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి పసుపు కుంకుమ కానీ, కుంకుమ భరణిలో ముఖ్యంగా, ఎందుకంటే సమ్మక్క తల్లి కుంకుమ భరణిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి కుంకుమ భరణి అక్కడ చాలా ఫేమస్. సో అందుకే అమ్మవారినే తెచ్చుకున్నట్టుగా భావిస్తారు కుంకుమ భరణి తెచ్చుకుంటే. సో అందుకే కుంకుమ భరణి కానీ, బంగారం కానీ అక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది భక్తులు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కుంకుమ భరణి తెచ్చుకోవడం కానీ, అలాగే గాజులు కానీ, ఏవైతే ఈ కోయదొరలు ఇచ్చే వనమూలికలు కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటే ఇంటికి మంచిది. అంటే ఏవైతే ఇంటికి మంచిదో వాళ్ళ పొలానికి మంచిది, ఇటువంటి మూలికలు కూడా ఉంటాయి, ఇటువంటి మందులు కూడా ఉంటాయి. సో ఏవైతే మంచిదో అవన్నీ మనకి మేడారం జాతరలో
దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ తెచ్చుకుంటారు అమ్మవారి దగ్గర. అంటే ఇవైతే కొని అమ్మవారి దగ్గర చూపించి అమ్మ స్థలం నుంచి తెచ్చుకున్నాము అని చెప్పి భక్తుల విశ్వాసం అనేది ఉంటుంది. అయితే జాతరకి చూసుకుంటే మంత్రులు ఇక్కడ సీతక్క గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, సురేష్ అమ్మ గాని ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి జాతరను పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాళ్ళ పొద్దు నుంచి డిప్యూటీ మట్టి విక్రమార్క గాని, చీఫ్ గాని వీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా రేపు ఇవాళ ఆల్రెడీ దర్శనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రేపు ఉదయం కూడా ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు దేవతలు 2 ఏళ్లకోసారి వచ్చే జాతర. ఈ జాతరలో ఒకే ఒక్క రోజు నలుగురు దేవతలు సమ్మక్క గాని, సారక్క గాని, పవిడిద్దరాజు గాని, గోవిందరాజు గాని ఇవాళ రేపు ఒక్కరోజు నలుగురు దేవతలు కూడా గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనాన్ని ఇస్తారు. సో రేపు ఒక్కరోజు అమ్మవార్లను దేవతలను దర్శించుకోవడం కోసం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా దర్శనానికి క్యూ కడతారు. మేడారం మహాజాతరలో ఆర్టీసీ సంస్థ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 4000 స్పెషల్ బస్సులను కమాండ్ కంట్రోల్ ద్వారా బస్సులను మానిటరింగ్ చేస్తున్నారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 50 పికప్ డ్రాప్ పాయింట్స్ ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మేడారం స్పెషల్ డ్యూటీలో 10,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిత అందిస్తారు. చెప్పండి హరిత, ఎలా ఉంది అక్కడ? తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం మహాజాతరకి భక్తజన సంద్రోహం అయితే వస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 4,000 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఉన్నాం. ఇక్కడ బస్సుల రాకపోకలు కావచ్చు, ఎక్కడ రద్దీ ఉందన్న కీలక సమాచారం అంతా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ బస్సుల రాకపోకలు కావచ్చు, దాంతోపాటు భక్తులు ప్రయాణికులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, ఏ మార్గంలో ఎక్కువ డిమాండ్ ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈడీ మునిశేఖర్ సార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇంత పెద్ద జాతర సక్సెస్ చేయాలంటే ఆర్టీసీ పాత్ర కూడా కీలకం ఉంటుంది. ఎన్ని బస్సులకు ఇప్పుడు డిమాండ్ ఉంది సార్? ఏ రూట్లో ఎక్కువ నడుస్తున్నాయి? ఆర్టీసీ పరంగా ఏంటంటే మన ఆర్టీసీ బస్సులో వచ్చేటటువంటి భక్తులకు అతి దగ్గరగా అంటే గద్దెలకు అతి దగ్గరగా రావడానికి అవకాశం కేవలం ఆర్టీసీ బస్సులే కల్పిస్తాయి. కాబట్టి చాలామంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా కూడా ఈ యొక్క జాతరకి మన వరంగల్, హన్మకొండ నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. అట్లాగే కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి, మంతని, అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల, చెన్నూరు కానీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది ఎల్లందు నుంచి కానీ, కొత్తగూడెము, పాల్వంచ, భద్రాచలము, వెంకటాపూరు, ఏటూరు నాగారం నుంచి ఇవన్నీ ప్రదేశాల నుంచి దాదాపు ఇప్పటి వరకు ఒక 3,10,000 మంది ఇక్కడికి చేరుకున్నారు. 6,800 ట్రిప్పులు ఇప్పటి వరకు పడ్డాయి. చాలామంది ఇవాళ రేపే ఎక్కువగా తాకిడి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి 51 క్యూ లైన్స్ని మానిటర్ చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇది 24 అవర్స్ ఇక్కడ ఆఫీసర్స్ ఉండి వాళ్ళు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏ క్యూ లైన్లో జనాలు ఎక్కువ పోతున్నారు అనేటటువంటిది వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఫీల్డ్ మీద ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ సమాచారం అందిస్తారు. ఫలానా క్యూ లైన్లో జనాలు బాగా వెళ్తున్నారు కాబట్టి బస్సులని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి నిరంతరము 24 అవర్స్ ఈ యొక్క ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 10,000 మంది మా సిబ్బంది ఇదంతా కూడా మేడారంలో ప్రత్యేక ఆపరేషన్స్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ కేవలం ఈ మేడారం పాయింట్లోనే ఒక 150 మంది ఆఫీసర్లు, ఇంకొక దాదాపు 2,000 మంది అదనపు సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళ సహకారంతో మేము అందరం కూడా ఏ ప్రయాణికుడికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చిన 10-15 నిమిషాల లోపలనే వాళ్ళకి బస్సు అందజేసి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడానికి కోసం అని చెప్పి మేము ఏర్పాట్లు ఇక్కడ చేశాము. గతసారి జరిగిన మేడారం జాతరకి ఆర్టీసీ బస్సులను ఎంతమంది వినియోగించుకున్నారు? ఈసారి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? గత మేడారం జాతర మొత్తం అంతా కలిపితే అంటే మేడారం అమ్మవారి కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కలుపుకుంటే ఒక 16 లక్షల మంది
ఈ యొక్క మా బస్సులలో ప్రయాణం చేశారు. ఈ సంవత్సరము మేము ఒక 20 లక్షల మంది, ఎందుకంటే ఈ మేడారంలో వసతులు అనేటటువంటివి కొంచెము పెంచారు. అయిన తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ అయింది కాబట్టి చాలామంది వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. 20 లక్షల మంది వరకు కూడా దీన్ని అప్ అండ్ డౌన్ జర్నీ చేయడానికి కోసం అని చెప్పి మేము ఏర్పాట్లు చేశాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం అని చెప్పి 4000 బస్సులు మేము 24 అవర్స్ సండే వరకు కూడా తిప్పుతాము. ఇక్కడ మేడారం చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా తాడవైపు పసరా దగ్గరనే ప్రైవేట్ వాహనాలను ఆపేస్తున్నారు. అయితే అక్కడ నుంచి ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ని పాయింట్ నుంచి ఇవి ఫ్రీ బస్సులు ఉన్నాయి? అంటే ఆనవాయితీ ప్రకారము తాడ్వాయి నుంచి మేడారం వరకు కేవలం ఆర్టీసీ బస్సులే. పసరా నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా పసరా నుంచి నార్లాపూర్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏటూరు నాగారంకి పోయేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోతారు కాబట్టి. బట్ తాడ్వాయి నుంచి మేడారం వరకు మాత్రం కేవలం ఆర్టీసీ బస్సులు అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళు చాలా పకడ్బందీగా ఏ ఒక్క ప్రైవేట్ వెహికల్ని కూడా, అంటే పాసులు లేని ప్రైవేట్ వెహికల్స్ని ఏవిటిని కూడా అలౌ చేయట్లేదు. అవన్నీ కూడా నార్లాపూర్ అంటే ఒక 5 కిలోమీటర్ల దగ్గర వరకు వచ్చి అక్కడ పార్క్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక 25 ఫ్రీ బస్సులతో మేము వాళ్ళని టెంపుల్ దగ్గరికి వరకు తీసుకురావడానికి కోసం అని చెప్పి మేము 24 అవర్స్ ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేశాము. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం మొత్తంగా అయితే ఇటు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చూడొచ్చు. మనకు ఈ మేడారంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి బస్సుల మూవ్మెంట్ పికప్ డ్రాప్ సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని అయితే అధికారులు క్లియర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 25 నుంచి దాదాపు ఈ మనకు మేడారం జాతర ముగిసి భక్తులంతా వెళ్ళిపోయే వరకు కూడా ఈ స్పెషల్ బస్సులు 4000 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ అయితే ఈ మేడారం జాతర సక్సెస్ లో ఆర్టీసీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రస్తుతం మేడారం జాతరలో ఆర్టీసీ సేవలు, దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి. మేడారంలో కుంకుమ భరణి షాపుల దగ్గర రద్దీ నెలకొంది. మేడారం వనదేవతలు కుంకుమ భరణి రూపంలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. దీంతో కుంకుమ భరణీలను కొనుగోలు చేస్తున్నారు భక్తులు. మరోవైపు ఒక్కో కుటుంబం నుంచి 50-60 మంది సభ్యులు జాతరకు వచ్చారు. దీంతో వారు ఎక్కడున్నా తప్పిపోకుండా రంగురంగుల జెండాలను వాడుతున్నారు. తమ గుడారానికి ఒక రంగు జెండా కట్టి ఇంటి వాళ్లంతా అదే ఫాలో అవుతున్నారు. ఇక జాతరలో ఇప్ప పువ్వు లడ్డు అమ్మకాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సహజ పోషకాలు కలిగిన ఇప్ప పువ్వు లడ్డూలను కొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మేడారం జాతర విశేషాలపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సమ్మక్క సారక్క వనదేవతలు జనంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం దర్శనం ఇవ్వదు. కేవలం కుంకుమభరణి రూపంలోనే వారు తీసుకొస్తారు. ఆ కుంకుమభరణి కూడా జనానికి కనిపించదు, కేవలం పూజారులు మాత్రమే తీసుకొస్తుంటారు. దీంతో ఇక్కడికి మేడారం వచ్చే భక్తులందరూ కూడా చాలామంది కుంకుమను కొనుక్కోవడంతో పాటు ఇక్కడ కుంకుమ భరణులు కూడా ఎక్కువ మంది అమ్ముతుంటారు వ్యాపారులు. సో చిరు వ్యాపారులు అందరూ కూడా కుంకుమ భరణులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. సింబాలిక్గా ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ భరణి కొనుక్కోబోతుంటారు. ఆ కుంకుమ భరణి కూడా చాలామంది కొనుక్కపోవడం ఇక్కడ కనిపిస్తుంది జాతరలో. సో ప్రతి ప్రాంతానికి వచ్చినప్పుడు, ఏదైనా ఒక యాత్రకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకొని పోతుంటారు. అట్లా ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా భావించి చాలామంది కుంకుమ భరణులను వ్యాపారులు అమ్మడం కావచ్చు, జనం కొనుక్కపోవడం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కుంకుమ భరణి భక్తులతో ఉన్నారు. మనతో మాట్లాడడం. ఏం పేరమ్మా నీ పేరు? దేవునికి దేనికాడ పెట్టుకోవడం కుంకుమ భరణి. ఇది కుంకుమ భరణి అంటే అమ్మవారు మేడారం కుంకుమ భరణి అట్లా కొన్నారా? ఎందుకు కొన్నారు మీరు? అమ్మవారిది కొనవాలని తీసుకుపోతాం. గట్కేసరికి వెళ్ళి మేము అన్ని కొనకి కుంకుమ మొలతారాలు అన్నీ కొనుక్కుంటాం. కుంకుమ భరణి అమ్మవారికి వచ్చినాం కదా, ఇంటికి కొనవాలని కొనబోతాం. అన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంచవాలని మొలదారాలు, కుంకుమ, పసుపు, కుంకుమ అన్ని కొంచవాలి. అట్లా తీసుకుపోవాలని బంగారము ఖచ్చితంగా తీసుకుపోవాలి. అమ్మవారిది జ్వరం వచ్చినా, పిల్లలు సుస్తాయినా, దేనికైనా వేసుకుంటాం అన్నట్టు. దాని గురించి తీసుకుపోతాం. వస్తుంది కాబట్టి అమ్మవారు పెట్టుకుంటే మాకు మంచిది. పానం సుస్తాయినా అమ్మవారి బొట్టు పెట్టుకుంటే మంచిది అని తీసుకుపోతాం. నేను కూడా కొన్నా. దేవుని దగ్గరది మంచిగా ఉంటుంది అని తీసుకొని వెళ్తున్నాము. గాజులు తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము. ఇంట్లో గుర్తింపు ఉంటుంది మనకు. చాలామంది ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా సమ్మక్క సారక్కను గద్దెలపైకి తీసుకొచ్చినప్పుడు వెదురుకొమ్మతో పాటు ఒక కుంకుమ భరణి రూపంలోనే తీసుకొస్తారు. సో అట్లా ఆ కుంకుమ భరణి రూపం కనిపించకపోవడంతో
కనిపించకపోయినప్పటికీ అమ్మవారు కుంకుమభరణి రూపంలో వస్తుందని భావించి చాలామంది కుంకుమభరణులు ఇక్కడ వ్యాపారులందరూ కూడా కుంకుమభరణి నీళ్ళను అమ్ముతున్నారు. సో ఇక్కడ చాలా దుకాణాలు ఇట్లాంటివి వెలిసినాయి. మేడారం జాతరలో ఎంత టెక్నాలజీ ఉన్నా తమ వారిని కనుక్కునేందుకు పాత పద్ధతి కొనసాగుతుంది. గత జాతరలో కూడా చూసినాం, ఇట్లా జెండా ఒక టవల్ను కట్టెకి పెట్టుకొని పోతున్నాడు. సో ఈయన అందరూ ఫాలో అవుతారు, వాళ్ళ టీం అందరూ కూడా ఫాలో అవుతారు. సో ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా ఇప్పుడు జీపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే లొకేషన్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ టెక్నాలజీ వచ్చినా ఎవరెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు టెక్నాలజీతో. కానీ ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి. దీంతో మేడారం జాతరలో ఎక్కడ చూసినా టీం అన్నీ కూడా ఇట్లా వీరందరూ కూడా జాతరలో ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు మొత్తం జనంలో తప్పిపోకుండా ఇట్లా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? జెండా మా వాళ్ళు పాత పద్ధతిలో అందరూ జెండాను చూసుకుంటూ వస్తారు. చూసుకుంటే ఫాలో అవుతాం. మాది వరంగల్. మేము 20 మంది దాకున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 3 రోజులు అవుతుంది. ఇట్లనే తిరుగుతాను 3 రోజుల కానీ. దర్శనం కాలే, ఇంకా ఇవాళ అవుతాం దర్శనం. ఏమేమి మొక్కులు ఉన్నాయి? మొక్కులు ఉన్నాయి. ఎత్తు బంగారాలు అప్పచెప్పాలి అమ్మవారికి. సాయంత్రం వెళ్ళి అప్పచెప్పి జాతర మొత్తం రౌండ్ వేసుకొని జాతరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం మంచిగా. ఎవరు తప్పిపోరు. మా దాంట్లో జెండా చూసుకుంటే ఫాలో అవుతాం అందరం. పోతున్నాం. చూసుకుంటూనే వెళ్తున్నాం అందరం. మ్యూజియంలోనే ఉన్నది మా సెటర్. చెప్పమ్మా. మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఎత్తు బంగారాలు, మొక్కులు, ఎంటుకలు ఓటి తీసుకొని ఎత్తు బంగారాలు మోసి తీసుకొని దేవునికి అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం వెళ్తాం అందరం. మేడారం జాతరలో కేవలం గిరిజనులకే పరిమితమైన ఉత్పత్తులు చాలా వరకు అమ్ముతున్నారు. దాంట్లో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పపు లడ్డును స్థానికులు కూడా తయారు చేసి అమ్ముతున్నారు. సో గిరిజనేతరులు కూడా ఇప్పపు లడ్డును తయారు చేయడము, అమ్మడము ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. కేవలం గిరిజనుల్లో పౌష్టికార లోపం కోసం ఐటీడీఏ లాంటి సంస్థలు ఈ ఇప్పపు లడ్డును తయారు చేయడము, గిరిజనుల ప్రాంతాల్లో ఐటీడీఏలు కావచ్చు వీటన్నింటిని అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఈ మేడారం గిరిజన జాతర, ఆదివాసీ జాతరలో ప్రత్యేకంగా చాలా వరకు ఇప్పపు లడ్డూలను అమ్మే దుకాణాలు కూడా వెలిసినాయి. ఏం పేరు నీ పేరు? మలేష్. భూపాలపల్లి. ఇప్పపు లడ్డు ఓన్లీ ట్రైబల్స్ చేస్తారు కదా, మరి మీరు ఎట్లా చేస్తున్నారు? మేము ఇప్పపు, బెల్లము, నువ్వులు, పల్లీలు, ఫ్రూట్స్, నెయ్యి దాంతో తయారు చేస్తాను. మీరు ఎక్కడ? భూపాలపల్లి సుభాష్ కాలనీ. ఇప్పపు లడ్డు కొంటున్నారా? మరి జనానికి అర్థమైతే తెలుసా? కొంటున్నారు. ఏమంటున్నారు ఇప్పపు లడ్డు గురించి? ఏమనుకుంటానంటే మంచిగా ఉన్నారు అనుకుంటాను. చాలామంది ఇప్పపు లడ్డుని గిరిజనేతలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన వారు మొదటిసారి చూస్తున్నారు. ఈ ఇప్పపు లడ్డు కొన్నవారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? సాయిప్రియ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల సార్. ఏం కొన్నావు? ఇప్పపు తీసుకున్నాను సార్. ఆ లడ్డు తీసుకున్నాను నేను. ఎందుకు ఇప్పపు లడ్డు తీసుకున్నాను? అది దొరకదు మళ్ళీ, అది దగ్గర మాకు దొరకదు. మంచిర్యాల మాది దొరకదు మళ్ళీ అనేసి ఇక్కడ తీసుకుంటాం మేము. ఇక్కడ బాగా హెల్దీ ఫుడ్, ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ చేయడానికి. దొరికాయి అని ఐడియా సార్. ఎక్కడ దొరికాయి? ఇక్కడ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని మా పాప చెప్పింది సార్, అందుకే తెలిసింది సార్. నాకు కూడా తెలియదు సార్. బాగుంటాయి. ఇప్పపు లడ్డు చాలా వరకు ఈ ఇతర ప్రాంతాల్లో దొరకకపోవడం ఒకటి, ఆ గిరిజన ప్రాంతాల్లో మాత్రమే. ఇప్పుడు ఆదివాసీ ఆశ్రమ్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అని ఈ ఇప్పపు లడ్డును ఒక బ్రాండ్ ఇమేజ్తో ఈ ఉట్నూరు ఐటీడీఏ సంబంధించిన అధికారుల ప్రోత్సాహంతో స్థానిక గిరిజనులు, ఆదిలాబాద్ గిరిజనులు చేసిన ఇప్పపు లడ్డు చర్చనీయాంశమైంది. మొత్తం ఆదివాసీ జాతరలో చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి అమ్ముతున్నావు? ఎన్ని అమ్మినావు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా 20 kgs అమ్మినా సార్. ఇది ఆదివాసీ భీంబాయి మహిళా సహకార సంఘం పేరు. ఆదిలాబాద్ ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఉంటుంది స్టాల్. అక్కడ నుంచి తయారయ్యి ఇక్కడికి ఆఫీసర్లు పిలిపిస్తే ఇక్కడికి వచ్చినాం సార్.
మీ దగ్గర రెగ్యులర్గా అమ్ముతున్నారా? ఈ మధ్యలో పెరిగిందా? రెగ్యులర్గా అమ్ముతున్నాం సార్. ఇది ఎప్పుడైతే రెగ్యులర్గా లడ్డు ఎక్కువ సేల్ అవుతుంది అంటే మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ సార్ గారు 120వ ఎపిసోడ్లో మాట్లాడినాక అప్పటి నుంచి బాగా ఇంప్రూవ్ అయింది సార్. మాకు చాలా మందికి తెలిసింది. అట్లా ఇప్పుడు రోజుకి మినిమం 50 కేజీస్ 60 కేజీస్ పోతుంది సార్ మాకు అక్కడ నుంచి. ఆదివాసీ జాతరలో ఆదివాసీ ఉత్పత్తులు కొంత అయితే వాటి అమ్మకాలు కూడా పెరిగినాయి. ప్రస్తుతం ఈ అయితే మన్ కీ బాత్ 120 ఎపిసోడ్లో అయితే ఈ భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం అయితే ఉట్నూరులో తయారు చేసిన ఆదివాసీ అయితే ఆశ్రమం పేరిట ఒక ఈ ఇప్పపు లడ్డూని తయారు చేసిండ్రు. సో వాటిని ఇప్పుడు ఈ ఆదివాసీ జాతరలో ప్రత్యేకించి మేడారం జాతరలో చాలామంది కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది మొదటిసారిగా ఈ స్టాల్ ఏర్పాటు చేసిండ్రు. అప్పటికిప్పటికీ చాలా పబ్లిసిటీ రావడంతో ప్రత్యేకించి వీటి కోసం వెతుక్కుంటూ చాలామంది వచ్చి ఈ ఇప్పపు లడ్డును కొనే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఎక్కడ మళ్ళీ ఇప్పపు లడ్డు దొరకదు కాబట్టి ఇక్కడే మాత్రమే దొరుకుతుంది, కొంటున్నామంటూ కూడా వీటిని కొంటున్న వినియోగదారులు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్, వీసీ న్యూస్, మేడారం.